మా అత్తమ్మ పేరు భూదవ. అయితే మాకు క్యాన్సర్ వచ్చింది. ఒకసారి ఆయుర్వేదిక్ సైడ్ పోదామని చెప్పేసి ఆయుర్వేదిక్ సైడ్ వచ్చినాం. ఇంకా అప్పటికిప్పటికి తిండి సుతం మంచిగా తింటుంది. బ్లడ్ సుత ఇంప్రూవ్ అయింది, మంచిగా యాక్టివ్గా ఉన్నది. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు పవన్, మా అత్తమ్మ పేరు భూదవ. అయితే మాకు క్యాన్సర్ వచ్చింది. అయితే క్యాన్సర్ ఎట్లా అని అంటే హాస్పిటల్కి పోతే ఈమెకు మింగస్తలేదు అది ఇది అని అంటే హాస్పిటల్ పోతే అక్కడ బయాప్సీ చేసారు. బయాప్సీ చేసినాక హాస్పిటల్లో క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. అది గొంతు దగ్గర నిర్ధారణ అయింది. ఇక్కడ కింద నిమ్మకాయ సైజులా గడ్డ లెక్క అయింది. అయితే ఇది ఎట్లా అని చెప్పి అక్కడ కర్నాల్లోనే చెల్మడ హాస్పిటల్ ఉండే, అందులో పోయి ఆయన ట్రీట్మెంట్ చేయించినాం. అక్కడ 28 రేడియేషన్స్ పెట్టించినాం, 6 కీమోలు పెట్టించినాం. ఒకసారి ఆయుర్వేదిక్ సైడ్ పోదామని చెప్పేసి ఆయుర్వేదిక్ సైడ్ వచ్చినాం. పునర్జీవన ఆయుర్వేదిక్ అనేది మేము సెర్చ్ చేశానండి. అయితే కొన్ని వీడియోస్ వచ్చి ఉండే, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వీడియోస్ వస్తుండే. అలా చూసేటకు మనకు ఇక్కడ పేషెంట్లు మంచిగా రికవర్ అవుతారు అని చెప్పేసి వీడియో ద్వారా తెలుసుకున్నాం. అదే ద్వారా మనం ఒకసారి వెళ్ళి చూద్దాం మరి ఎట్లుంటది అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 1 మంత్ టాబ్లెట్లు వాడినాం. కొంత ఇంప్రూవ్మెంట్ కనబడ్డది. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇంకా అప్పటికిప్పటికి తిండి సుతం మంచిగా తింటుంది. బ్లడ్ సుత ఇంప్రూవ్ అయింది, మంచిగా యాక్టివ్గా ఉన్నది. మెడిసిన్ ద్వారా అయితే ఇప్పుడైతే నమ్మకం ఉంది. కొంచెం ఆమె యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం కలుగుతుంది. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.